నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి కోమటిరెడ్డి. విద్యుత్ శాఖ మంత్రిగా ఉండి పాల్పడ్డ అవినీతిని కక్కిస్తామని వెల్లడి. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ది లేదు. ప్రైవేటీకరణ చేయటం సిగ్గుచేటన్న ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. వైసీపీ నాయకుల దాడిలో గాయపడ్డ టీడీపీకి చెందిన కాసరనేని రంగబాబు హాస్పిటల్లో పరామర్శించి ధైర్యం చెప్పిన గన్నవరం టీడీపీ ఇన్ఛార్జి యార్లగడ్డ వెంకట్రావు. మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డిపై ఫైర్ అయ్యారు R&B సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రూపాయికి గతిలేని మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఈ రోజు కోట్లకు ఎలా పడిగెత్తాడని, విద్యుత్ శాఖ మంత్రిగా ఉండి అవినీతికి పాల్పడ్డ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి బండారం తొందరలోనే బయట పెడతామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. నేలచూపులు చూసే వ్యక్తి ప్రజా నాయకుడినైన నన్ను విమర్శించే స్థాయి కాదని, అసలు జగదీశ్వర్ రెడ్డి గెలుపు కాదని ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టిన తీరు చూస్తే కనబడడం లేదా అని ప్రశ్నించారు. విద్యుత్ శాఖ అవకతవకలపై ఎంక్వైరీ నడుస్తుందని, గత ప్రభుత్వం హయాంలో నాయకులు తిన్న అవినీతిని అంతా కక్కిస్తామన్నారు మంత్రి వెంకటరెడ్డి. ఎన్నికల్లో ఇచ్చిన 6 హామీలను తొందరలోనే అమలు పరుస్తామని అన్నారు. जो गरीब लोग होंगे अभी इससे पहले कलेक्टर को बोलते वो गवर्नमेंट है नहीं लो असल लेडीज प्लेस గన్నవరంలో టీడీపీకి చెందిన కాసరనేని రంగబాబుపై వైసీపీ నాయకులు చేసిన దాడిని గన్నవరం టీడీపీ ఇన్ఛార్జి యార్లగడ్డ వెంకట్రావు ఖండించారు. హైదరాబాద్ నుంచి నేరుగా ఆయన పిన్నమనేని హాస్పిటల్ కి చేరుకున్నారు. నేనున్నా మీకేం కాదంటూ ధైర్యం చెప్పారు. టీడీపీ కార్యకర్తలకు నాయకులకు ఎటువంటి ఇబ్బంది కలిగినా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రంగబాబుకి పూర్తి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఆరిపోవటానికి ప్రిపేర్గా ఉండుకుంటారు. అది అంతే ఇంకా బాగా ఇది అది ఇక్కడ ఇక్కడ బోన్లు ఉంటాయి కదా, మెయిన్ బోన్ కాకుండా పక్క బోన్ ఉంటుంది కదా, బోన్ అదొకటి టుగల్లో అడుకునేప్పుడు కూడా రాకీ స్పోర్ట్స్ దొరుకుతుందండి. మన రంగబాబు ఫోన్ చేసిన నెంబర్ ఉంటుంది కదా, అదే రాకీ స్పోర్ట్స్ కార్ నెంబర్ పట్టుకుంటా డ్రగ్స్ అమ్ముతున్న 2 ఫెడ్లర్లతో పాటు ఒక స్మగ్లర్ ను బాలానగర్ ఎస్ఓటీ టీం అధికారులు సనత్ నగర్ పోలీసులతో కలిసి అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 12 లక్షలు విలువ చేసే
హాషిష్ ఆయిల్ ని స్వాధీనం చేసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళంకి చెందిన బాలరాజు ప్రస్తుతం మూసాపేట భవానీనగర్ లో ఉంటూ మేస్త్రిగా పనిచేస్తున్నాడు. వృత్తిలో ఆశించిన ఆదాయం రాకపోవడంతో డ్రగ్స్ దందా మొదలుపెట్టాడు. ఈ క్రమంలో పలుమార్లు పోలీసులకు పట్టుబడ్డాడు. అయినా డ్రగ్స్ దందాను విడిచిపెట్టలేదు. విశాఖపట్నం చింతపల్లి మండలానికి చెందిన నాగార్జున నుంచి హాషిష్ ఆయిల్ కొని హైదరాబాద్ తెచ్చి బోయినపల్లికి చెందిన సతీష్ నాగేష్ల ద్వారా బోయినపల్లి పరిసర ప్రాంతాల్లోని విద్యాసంస్థల వద్ద విద్యార్థులకు అమ్మిస్తున్నాడు. దీనిపై నిఘా పెట్టిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ది లేదన్నారు ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. లాభాల్లో ఉన్న స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరణ చేయటం సిగ్గుచేటన్నారు. గతంలో కష్టాల్లో ఉన్న స్టీల్ ప్లాంటును ఆదుకున్నది కాంగ్రెస్ పార్టీ అంటూ గుర్తు చేశారు. గంగవరం పోర్టును కేవలం 600 కోట్లకు సీఎం జగన్ ఆదానికి అమ్మడం దుర్మార్గమన్నారు షర్మిల. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కాంగ్రెస్ అడ్డుకుంటుందన్నారు. మరోవైపు ప్రైవేటీకరణ అంశాన్ని రాబోయే ఎన్నికల మేనిఫెస్టో పొందుపరుస్తామని, ఏపీకి ప్రత్యేక హోదా రావాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని షర్మిల అన్నారు. మళ్ళీ చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటైజ్ చేయడానికి మేము ఒప్పుకోం. ఎందుకో కూడా చెప్తాం. పక్కనే జింక్ ఫ్యాక్టరీ ఉంది, గుర్తుందా? పక్కనే జింక్ ఫ్యాక్టరీ ఉంది. దాన్ని తీసుకెళ్లి వేదాంతానికి ఇచ్చారు, ప్రైవేటైజ్ చేశారు, వేదాంతాకి ఇచ్చారు. ఇప్పుడు జింక్ ఫ్యాక్టరీగా ఉందా? దాన్ని మూసేశారు. అంటే అంతమంది ఎంప్లాయీస్ వాళ్ళ జీవనోపాధి కోల్పోయినట్టే. అంటే ఇప్పుడు జింక్ ప్లాంట్ లో అసలు ఉపాధి లేదు. ఇప్పుడు వేదాంతాకి ఇచ్చారు, వాళ్ళు రియల్ ఎస్టేట్ చేస్తారు. అదే జరగబోతుంది ఇది కూడా. దీన్ని ప్రైవేటైజ్ చేస్తే ఈ 30,000 కుటుంబాలు రోడ్డున పడతాయి. ఆ తర్వాత దాని పైన అసలు దీని కెపాసిటీ 20 మిలియన్ టన్నులు. అంటే డైరెక్ట్ గానే 1,00,000 కుటుంబాలకు ఎంప్లాయ్మెంట్ ఇచ్చే ప్రాజెక్ట్. అలాంటప్పుడు దీని మీద ప్రభుత్వాలు ఎంత శ్రద్ధ పెట్టాలి? అవి పెట్టకపోగా ప్రైవేటైజ్ చేస్తున్నారు అంటే దుర్మార్గం కాకపోతే ఇంకా ఏమనాలి? అందుకే చెప్తున్నా, ఇది ప్రైవేటైజ్ కావడానికి వీల్లేదు. కాంగ్రెస్ పార్టీ దీనికి ఒప్పుకోదు. నేనే కాదు, రాహుల్ గాంధీ గారిని కూడా తీసుకొస్తాను.
గాంధీ గారి చేత కూడా ఇది ప్రైవేటైజ్ కావడానికి వీల్లేదు, మేము ఒప్పుకోము అని రాహుల్ గాంధీ గారి చేత కూడా మీకు మాటిస్తామని చెప్తున్నారు. మేనిఫెస్టోలో కూడా, రాబోయే ఎన్నికల మేనిఫెస్టోలో కూడా కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని చేర్చబోతుంది. ఈ ప్రాజెక్టు నిలబడడానికి దీనికి కావాల్సిన మైనింగ్, ఐరన్ కూడా మైనింగ్ కూడా ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఇంకా వీళ్ళకు ఉద్యోగాలు రాని 8,000 కుటుంబాలకు కూడా, ఆ బిడ్డలకు కూడా ఉద్యోగ అవకాశాలు ఇచ్చేటట్టు తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సినిమాలో మాదిరిగా సీన్ తలపిస్తూ రోడ్డు ప్రమాదం జరిగింది. అక్కడికక్కడే 3 మృతి చెందారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. கார் இருக்குன்னு நினைக்கிறேன். ஹலோ நான் இங்க இருக்கிறேன் கண்ட்ரோல் ரூம்ல. கார் முன்னாடி. ஓ கார் இருக்குன்னு நினைக்கிறேன். கார் ஹலோ வண்டி எடுத்துட்டே நம்ம நான் இங்க இருக்கிறேன் கண்ட்ரோல் ரூம்ல. கார் முன்னாடி. ఖమ్మం నియోజకవర్గ బూత్ స్థాయి సమావేశంలో మంత్రి తుమ్మల హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే అమ్ముడు పోతారు అనే అనుమానము గతంలో ఉండేది. అటువంటి పనిచేసే నాయకులు కార్యకర్తలు ఇప్పుడు లేరు అని ఆ పార్టీకి తెలియాలి అని పరోక్షంగా విమర్శలు చేశారు. మనం గేట్లు తీస్తే ఇక్కడ మొత్తం ఆక్రమించేటట్లు ఉన్నారు. కష్టపడ్డ కాంగ్రెస్ పార్టీ నాయకుల కుర్చీలు వారికి ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదని అన్నారు. అధికార మదంతో మనలను ఇబ్బంది పెట్టారో వాళ్లను ఒక చూపు చూడాల్సిన అవసరం ఉంది అన్నారు. నా పద్ధతి అయితే ఇట్లనే ఉంటది అని మంత్రి తుమ్మల అన్నారు. అన్ని గ్రామాల నుంచి కూడా ఏజెంట్లను రమ్మన్నాం. బూత్ లో మీరు నిలబడి నా విజయం కోసం, కాంగ్రెస్ పార్టీ విజయం కోసం సహకరించిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, రేపు ఎల్లుండి, ముఖ్యంగా రేపు భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులు ఖర్గే గారు మిమ్మల్ని అందరిని అభినందించాలని చెప్పి హైదరాబాద్కి రమ్మన్నారు. బూత్కి ఒక ఏజెంట్ని రమ్మన్నారు. అంటే సుమారు ఒక 50,000 మంది అవుతారు. రేపు ఆయన గారు, అదేవిధంగా కాంగ్రెస్ సీనియర్ పార్టీ ఏఐసిసి నాయకులు, మన రాష్ట్ర ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి గారు, ఇంకా పెద్దలందరూ కూడా లాల్ బహదూర్ స్టేడియంలో మిమ్మల్ని అందరిని అభినందించి మీకు కృతజ్ఞతలు తెలియజేసి రేపు రాబోయే ఎన్నికలకి మీకు దిశ నిర్దేశించాలని చెప్పి జాతీయ పార్టీ అధ్యక్షులే వస్తున్నారు కాబట్టి మిమ్మల్ని అందరినీ అక్కడికి రమ్మన్నారు. కాబట్టి మీరు సుమారు 7 గంటలకే బయలుదేరాల్సి ఉంటుంది. అక్కడ తప్పకుండా 1 గంట 1:30 లోపల, మ్యాక్సిమం 2 గంటల లోపల మీరు మీ సీట్లలో కూర్చోవాలి. ఏజెంట్లందరికీ అధ్యక్షుడు పంపించినటువంటి పేర్లు వారి అందరికీ పాసులు ఇవ్వబడతాయి. అందరూ కూడా స్టేడియంలోకి పోయి 2 గంటలకే కూర్చుంటే 2:30 గంటలకి సమావేశం స్టార్ట్ అవుతుంది. ఈ టైం దాకా నడిచే అవకాశం ఉంది. రేపు రాబోయే భవిష్యత్తు కోసం, భవిష్యత్ ఎన్నికల కోసం మీరు పడ్డ కష్టానికి కాంగ్రెస్ పార్టీ, జాతీయ కాంగ్రెస్ పార్టీ కూడా మీకు అభినందనలు తెలియజేయాలని చెప్పి మమ్మల్ని ఆదేశించారు. తప్పకుండా మీరందరూ 350 బూతులు తప్పకుండా మీరు బయలుదేరాలి. మీరు ఏ రకంగా బయలుదేరి వస్తారు, ఎట్లా వస్తారు అనేది జావీద్ గారు మీరు మాట్లాడండి. బస్సుల్లో రాదలుచుకుంటే బస్సులు ఎక్కడ పెట్టమంటారు? కాంగ్రెస్ లో చేరిన షర్మిల అన్ని జిల్లాలు తిరుగుతున్నారు కదా, జగన్ చేసిన అభివృద్ధిని ఆమె స్వయంగా చూసి విమర్శలు చేయాలని వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి సూచించారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. పోలవరం రాజధాని కోసమే ఆమె మాట్లాడడం సరికాదన్నారు. ఏపీ విశేషంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలవుతుంటే కావాలనే విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. చెప్పడం జరిగింది ఆ రోజు. ఇప్పటికే దానికి కట్టుబడి ఉన్నాం మేము. చూడండి, మీరు జిల్లాలో తిరుగుతున్నారు,
ఏ జిల్లాలో ఏ ప్రాంతంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశాము అన్నీ కనపడుతున్నాయి. మీరు ఒక పోలవరము, ఒక రాజధాని నిర్మాణం చేయడానికి మన దగ్గర నిధులు ఉన్నాయా? ఏ నిధులు ఇచ్చిన రాజధాని నిర్మాణం చేయడానికి నిధులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం అప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు ఎందుకు రాజధాని నిర్మాణం చేయకుండా కేవలం రాజధాని గ్రాఫిక్స్లో చూపిస్తున్నాడు? అడగండి ఆయన్ని. సో ఇప్పుడు మన ప్రాధాన్యతలు అభివృద్ధి కార్యక్రమాలు చేసి ప్రజలకి ముందుగా ఆదాయ వనరులు పెంచితే ప్రజలకు మెరుగ్గా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయొచ్చు, అన్ని ప్రాంతాలని సమానంగా అభివృద్ధి చేయొచ్చు అనే దృష్టిపై మా ప్రభుత్వం ఉంది. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు అంటున్నారు, ఆమె ఈ రెండే మాట్లాడుతున్నారు, పోలవరం రాజధాని కొత్త రాజధానులు కట్టించే నిధులు మన దగ్గర లేవు కాబట్టి అన్ని విధాలా డెవలప్ అయి ఉన్న విశాఖ నగరాన్ని రాజధాని చేసుకుందామని మా ప్రభుత్వం సంకల్పించింది. కానీ దానికి ఇప్పటికీ న్యాయపరంగా చిక్కులు తీసుకొస్తున్నారు చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష పార్టీల వాళ్ళందరూ కలిపి. అది అయిపోతే తప్పకుండా విశాఖపట్నం నుంచి రాజధాని చేసుకుంటాం. ఒక్క పైసా పెట్టుబడి పెట్టకుండా, ఖర్చు చేయకుండా రాజధానికి నిర్మాణం చేసుకుని ఉన్న ఆఫీసులతో ఇక్కడి నుంచి కార్యక్రమాలు నడిపే వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి కోమటిరెడ్డి. విద్యుత్ శాఖ మంత్రిగా ఉండి పాల్పడ్డ అవినీతిని కక్కిస్తామని వెల్లడి. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ది లేదు, ప్రైవేటీకరణ చేయటం సిగ్గుచేటన్న ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. వైసీపీ నాయకుల దాడిలో గాయపడ్డ టీడీపీకి చెందిన కాసరనేని రంగబాబు హాస్పిటల్లో పరామర్శించి ధైర్యం చెప్పిన గన్నవరం టీడీపీ ఇన్ఛార్జి యార్లగడ్డ వెంకట్రావు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.